ఓం అరుణాచల శివాయ నమః. నేను మీ చిట్టి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను అరుణాచలానికి అయితే వచ్చాను. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నా పూర్తి వీడియో చూడండి. నా పూర్తి వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, ఎక్కడెక్కడ ఆగాము, ఎక్కడెక్కడ టెంపుల్స్ విజిట్ చేసాము, ప్రతిదీ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అరుణాచలేశ్వర దేవాలయం పంచభూత లింగాల్లో ఇదొక క్షేత్రం అన్నమాట. మనం ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. నిజంగా చెప్పాలంటే అరుణాచలం అర్థం ఏంటంటే, అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండని, ఎర్రని కొండ అని అర్థం అన్నమాట. అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం విధానం అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా మనం అరుణాచలంలోకి ప్రవేశించగానే అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడింది. అందుకే భక్తులందరూ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసేవారికి ఒక అశ్వమేధ యాగా ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం. మనం ముందుగా రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఒక దీపం వెలిగించుకొని నమస్కరించుకొని మనసులో మన కోరిక ఏమైనా ఉంటే కోరుకొని ఇక్కడి నుంచి మనం సేమ్ ఇదే పాయింట్కి అయితే మళ్ళీ రావాలి. సో దానికోసం నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలనే వస్తాయన్నమాట. ప్రతి అష్టలింగం కోసం మీకు ఇందులో కూడా నేను చెప్తాను. అట్లనే అష్టలింగాలతో పాటు ఇంకొక 2 లింగాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం కూడా మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనం రాజగోపురం దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. చాలా అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే 2 డేస్ ఇక్కడే ఉండి టెంపుల్లో ఉండి అన్నీ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి రుద్రాక్షలు కూడా ఫ్రీగా ఇస్తారు కాలినడక నడిచేవారికి. అది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అలాగే మోక్ష ద్వారం కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మనకి ఇంకా ఈ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమం అవి కూడా ఉంటాయి. ఇంకా వేరే కూడా ఉంటాయి. ప్రతివి కూడా మీకు ఈ వీడియోలో చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు అన్నీ తెలుస్తాయి దీంట్లో. నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది. 14 కిలోమీటర్లు. ప్రతి ఒక్క ప్లేస్లో మీకు అయితే నేను వీడియోస్ తీసి పెడతాను. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడ మన రాజగోపురం దగ్గర ఉన్నాము, అరుణాచలం టెంపుల్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివాయ నమ. మా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. సో నార్మల్గా అయితే 3-4 అవర్స్ పడుతుంది. సో మాకు ఎన్ని అవర్స్ పడుతుంది అన్నది నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా నేను అప్లోడ్ చేసి పెడతాను. ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇంచుమించు 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయుషు లభిస్తుంది. ఇక్కడైతే మొబైల్స్కి అలౌ చేయడం లేదు. సో కాబట్టి నేను లోపలైతే చూపించలేకపోతున్నాను, అంతా బయట నుంచి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా 1.5 కిలోమీటర్స్ దూరంలో, అంటే కిలోమీటర్ దూరంలో మనకి అగ్నిలింగం వస్తుంది. సో అగ్నిలింగం కోసం కూడా మనం తెలుసుకుందాము. నిజంగా మనకి చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా చాలా హ్యాపీగా జరిగిపోతుందండి. ఆ శివనామాన్ని తలుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏంటంటే మనకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది కొంతమంది కొన్ని స్కిప్ చేస్తారు, కొన్ని ఏమో వెళ్తుంటారు. కొంతమంది అవి కూడా చూడరు, డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఏంటంటే ఎక్కడికక్కడికి అగ్నిలింగానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్ళే దారిలో ప్రతి చోట కూడా ఏరో మార్కులు అయితే వేసి ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. సో చూస్తున్నారు కదా, మనకి ఎక్కడికక్కడ లొకేషన్ అయితే ఉంటుంది, మనకి బోర్డు అయితే పెడతారనమాట. ఇప్పుడు మనం టెంపుల్ కోసం మాట్లాడుకుంటే అరుణాచలం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శివభక్తులకు చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అరుణాచలం కొండ శివుని స్వరూపంగా భావిస్తారు. ఈ టెంపుల్ శివాజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడిందంట. ఇది
చుట్టూ అరుణాపురం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి. సో గౌతమ మహర్షి శివ ఆదేశం మేరకు ఇక్కడ పూజా విధానాలు ఏర్పాటు చేశారని స్కందపురంలో చెబుతుంది. ఈ అరుణాచలం శివుని పంచభూత లింగాల్లో అగ్నిలింగానికి ప్రతీకగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం వలన చాలా పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలం ధ్యానానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ప్రశాంత వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం దగ్గర అగ్నిలింగం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు మనం అగ్నిలింగం కోసం మాట్లాడుకుంటే అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదండి. ఈ లింగం వచ్చేసి కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ అగ్నిలింగానికి పూజించడం వల్ల ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. మనం చూసే ఇప్పుడు అష్టలింగాలు కూడా చాలా పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎవరికైనా తెలియకపోయినా వారు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట. మనం ఇప్పుడు అగ్నిలింగం చూసేద్దాము. ఇది అగ్నిలింగం అండి. ప్రతి చోట కూడా వీడియోస్ అయితే అలౌ చేయట్లేదు. సో బయట నుంచి మీకు చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఇంద్రలింగం చూసాము, అలాగే అగ్నిలింగం చూసాము. ఇప్పుడు వచ్చేసి యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. యమలింగం వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. సో మీకు అక్కడికి ఎలా వెళ్ళాలి అది కూడా సేమ్ మన గిరి ప్రదేశంలోనే ఉంటుంది. అది మ్యాప్ కూడా ఉంటుంది. ఆ మ్యాప్ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ఆ మ్యాప్ని తీసుకొని మనం డైరెక్ట్గా వెళ్తే సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ నుంచి యమలింగానికి దారి చూపిస్తాను. నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకు ఒక టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి టెంపుల్ కూడా మనం వెళ్ళి నమస్కరించుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్నాను టెంపుల్ మీకు. నిజంగా మనం నడుస్తుంటే అంటే ఇప్పటికైతే ఏం తెలియట్లేదు 14 కిలోమీటర్లు కాబట్టి. బట్ ఇప్పటికైతే హ్యాపీ, ఎందుకంటే ఏమనిపించలేదు. వెదర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ చాలామంది చేస్తూ ఉంటారు 4కి మిడ్నైట్ అట్లా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ అష్టలింగాలు టెంపుల్స్ ఓపెన్ ఉంటాయో ఉండవో తెలియవు. సో అలాంటప్పుడు మనం ఇంత కష్టపడి అరుణాచలం వచ్చి అవన్నీ విజిట్ చేయకపోతే బాగోదు. కాబట్టి కొంచెం 5 అట్లా పెట్టుకుంటే మనం ఎవరి టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. మనం ఇంకా నడుస్తూ ఉన్నప్పుడు రమణ మహర్షి ఆశ్రమం కన్నా ముందే మనకి రైట్ సైడ్లో కుడివైపు దక్షిణామూర్తి ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి. దక్షిణామూర్తి అంటే పరమశివుని జ్ఞానగురు అవతారం అన్నమాట. దక్షిణామూర్తి శివుని రూపం, జ్ఞానానికి గురుతత్వానికి ప్రతీక. చదువుకుంటే పిల్లలు ముఖ్యంగా దక్షిణామూర్తిని విద్యార్థులు తమ గురువుగా భావించి జ్ఞానాన్ని పొందడానికి పూజ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా దక్షిణామూర్తిని దర్శించుకోండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ దారిలోనే రమణాశ్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. నేనైతే ఇప్పుడు లోపలికి చూపిస్తాను వీడియో. మనకి ఇంకా చుట్టుపక్కల చాలా ఆశ్రమాలు ఉంటాయండి. అది యాక్చువల్లీ చూడడానికి టైం సరిపోలేదు. సో దీని లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అని చెప్పేసి ఇట్లా బోర్డ్స్ పెట్టుకొని నిలబడతారు. సో అందుకని ఇంకా వీడియో అయితే లోపల చూపించలేకపోయాను. సో అక్కడ లోపల నుంచే మనకి స్కందాశ్రమానికి దారి ఉంటుంది. సో దానికి లోపలికైతే నేను వెళ్ళాము, పైకి వెళ్ళాము. సో పైకి వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేశాను. మేము ఇప్పుడు వెళ్ళేది ట్రెక్ చేసేది వచ్చేసి
స్కంద ఆశ్రమం అన్నమాట. దీనికోసం మీకు పూర్తి వీడియోలో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడైతే మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం. చూడండి ఎట్లా ఉందో. దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే పెడతాను, ఎందుకంటే ఇది వీడియో చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మేము ఈ ట్రెక్కింగ్ వీడియో అన్నది ఒకటి ఉంది, అది మీకు సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం అగ్నిలింగం దాటిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనకి యమలింగానికి ముందు మనకి నార్త్ ఫేసింగ్ మురుగన్ టెంపుల్ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది, అది కూడా మీరు విజిట్ చేయండి. చాలా బాగుంది, మీకు చూపిస్తున్నాను. ఒకసారి గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మీరు చూడాల్సిన ప్లేస్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఓం నమః శివాయ. నేను ఇప్పుడు యమలింగం దగ్గరికి వెళ్తున్నాను, చాలా దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడైతే మనం యమలింగం దగ్గరికి వచ్చేసాము. మీకు యమలింగం చూపిస్తున్నాను. అంటే అష్టాలింగాల్లో ఇది మూడో లింగం అన్నమాట. ఈ యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీన్ని యముడు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి మంగళుడు కుజుడు అధిదేవత. ఈ ఆలయంలో అంగారకరణ విమోచన స్తోత్రం పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఈ లింగాలు అయితే మీరు చూడండి. ఈ యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు నైరుతి లింగానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మీకు నైరుతి లింగం కోసం కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కొంచెం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం అష్ట లింగాల్లో ఇప్పటివరకు 3 లింగాలు అయితే చూసాము. 4వ లింగం వచ్చేసి నైరుతి లింగం అన్నమాట. ఇప్పుడు మీకు నైరుతి లింగం చూపిస్తాను. దీనికోసం కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అన్నది నేను ఫుల్ వీడియోలోనే ఇప్పుడు నేను కంటిన్యూగా చెప్తూ ఉంటాను ప్రతిదానికి కూడా. ఇప్పుడు 4వ అష్టలింగమైన నైరుతి లింగానికి అయితే వచ్చాము. ఒకసారి చూద్దాం. ఇదంతా మనం గిరి ప్రదేశంలోనే చూడాలి, చాలా బాగుంటుంది. ఈ నైరుతి లింగం మనకి ఎడం చేతి పక్క లోపలికి వెళ్ళాలి, మనకి రోడ్డు మీద ఉండదు. కొంచెం జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది అనమాట. ఈ నైరుతి లింగానికి లెఫ్ట్ వెళ్ళాలి. మనం నడిచే దారిలో మనకి లెఫ్ట్ ఏరో మార్క్ ఉంటుంది. ఇది నైరుతి లింగం కనిపిస్తుంది కదా, ఇది మనం నడిచే దారి. సో మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం ఈ నైరుతి లింగం కోసం మాట్లాడుకుంటే నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస దుష్ట మరియు గ్రహబాధలన్నీ పోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి టెంపుల్ కూడా మనం విజిట్ అవ్వచ్చు. అలా విజిట్ అయితే చాలా బాగుంటుంది. అట్లానే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా సరే ఎడం చేతి పక్క చేయాలని చెప్పి అంటారు. కుడి చేతి పక్క చేయాలి అంటే అది ఋషులు దేవతలు అందరూ చేస్తారంట. సో మానవులు ఎవరైనా సరే ఎడవైపు చేస్తే మంచిదని చెప్పి అంటున్నారు ఇక్కడ. సో కొంతమందికి తెలియక, అలాగే ఎండ ప్రభావం కూడా చాలా ఉంది.
ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అనుకుంటా, సారీ 11 అవుతుంది. సో అంతా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, చెట్నీటికి మొత్తం అందరూ అయితే వెళ్తున్నారు. మేమైతే మాత్రం ఎండ అయినా సరే లెఫ్ట్ సైడ్ రోడ్లోనే వెళ్తున్నాం. మేము రైట్కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడంతా దేవతలు, ఋషులు, అందరూ మునులు ప్రతి ఒక్కరూ మనకు తెలియకుండా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట. సో కాబట్టి ఎవరైనా సరే ఎడం చేతి పక్క చేస్తే మంచిది. ఓం నమః శివాయ. మీకు చూపిస్తాను చూడండి, ఈ పక్క చూశారు కదా, ఆ పక్క అంతా నీడుంది, కోపం ఎండకి పిల్లలకి అది. సో అట్లా అనమాట. ఇంకా మనకి తెలుసు కాబట్టి మనం ఎంత ఎండ అయినా సరే డూ ఇట్ ఇట్లానే వెళ్ళిపోతున్నాం. అంతా అరుణాచల శివ చూసుకుంటారు. ఓం నమః శివాయ. యాక్చువల్లీ ఇంత ఎండలో నడుస్తూ ఉంటే మనకి కాళ్ళు మండుతూ ఉంటాయి. సో అలాంటిది పిల్లలకి ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఫుట్ మసాజ్ కూడా ఇక్కడ రోడ్డు మీద పెట్టారనమాట. సో 50 రూపాయలు 5 నిమిషాలకి, 15 నిమిషాలు అయితే 100 రూపాయలు అనమాట. మా బాబుకి కూడా ఇంకా మా బాబుకి కూడా కావాలని చెప్పేసి అంటే ఫుట్ మసాజ్ అయితే చేయించాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సూర్యలింగం అని వస్తుందన్నమాట. సూర్యలింగం దగ్గర మనకి ఫ్రీగా రుద్రాక్షలు అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలు అయితే ఇస్తారు. మేము తీసుకున్నాము రుద్రాక్షలు, ఇవి చూడండి. మేము నలుగురు వెళ్ళాం కదా, ఇక్కడ నాకు ఒక వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే అన్నమాట షాపు. ఆ షాప్ దగ్గరికి వెళ్తే మనకి రుద్రాక్షలు ఫ్రీగా ఇస్తారు. మీకు ఆ షాప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ రుద్రాక్ష నగలని కనిపిస్తుంది కదా, రుద్రాక్ష జ్యువెలరీ ఇక్కడ అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే రుద్రాక్షలు ఊరినైతే రావు, మనకి ఎంత అదృష్టం కలిగితేనే వస్తాయి మన దగ్గరికి. అది కూడా ఒరిజినల్ అనమాట. మీరు కూడా తప్పకుండా సూర్యలింగానికి ముందు జస్ట్ లెఫ్ట్లో ఉన్న షాప్ అనమాట. మీకు సూర్యలింగం కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి, షాప్ దగ్గర నుంచి. ఇది షాప్ కదా. మనకి సూర్యలింగం అష్టలింగాల్లోని లింగం అయితే కాదండి. ఈ లింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. ఈ సూర్యలింగం దగ్గర ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా ఒకసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ మర్చిపోకండి. ఇక్కడే మనకి రుద్రాక్షలు ఫ్రీగా ఇస్తారు. ఈ సూర్యలింగానికన్నా ముందు మీకు చూపించే కదా, క్లియర్గా మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా సూర్యలింగాన్ని కూడా దర్శించుకొని ముందుకు సాగండి. ఓం నమః శివాయ. ఇప్పుడు మొత్తానికి మనం వరుణ లింగం దగ్గరికి అయితే వచ్చాము. అష్టలింగాల్లో 5వ లింగం ఈ వరుణ లింగం అనమాట. ఇది కూడా మీకు పూర్తి వీడియో చూపిస్తున్నాను మీకు. ఇదే వరుణలింగం. ఇప్పుడు మనం ఈ వరుణలింగం కోసం మాట్లాడుకుంటే అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి అధిదేవత శనీశ్వరుడు. ఈ లింగాన్ని పూజించిన అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే సోమవారం విభూది ప్రదోష కాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరుణలింగాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇదే వరుణలింగం అన్నమాట. ఇక్కడికి వచ్చాం మనం. మొత్తానికి మనం ఈ గిరి ప్రదక్షిణలో 6వ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనం వచ్చాము. మనకి అష్టలింగాల్లో 6వ లింగం వాయులింగం అన్నమాట. సో మీకు నేను చూపిస్తున్నాను. ఇది వాయులింగం. దీనికోసం కూడా నేను వివరంగా చెప్తాను. ఈ వాయులింగం అరుణగిరికి వాయువు దిక్కున ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువులకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులు అవుతారు.
కాబట్టి ప్రతి ఒక్క లింగాన్ని కూడా మీరు మిస్ చేయకుండా ప్రతిదీ విజిట్ చేయండి. ప్రతి లింగానికి ఒక విశిష్టత అయితే ఉంది, అది మీరు మర్చిపోకుండా చూడాలి. ఇప్పుడు మనం అష్టలింగాల్లో 6 లింగాలు అయితే చూసాంప్పటికీ. సో ఇంకొకటి లేనిది అంటే అష్టలింగాల్లో లేనిది చంద్రలింగం. ఆ చంద్రలింగం మీకు చూపిస్తాను, దానికోసం కూడా మీకు వివరిస్తాను వీడియోలో. ఒకసారి చూసేద్దాం. ఇదేంటి చంద్రలింగం. అంటే మన ఆ లిస్ట్లో అష్టలింగాల లిస్ట్లో అయితే ఇది లేదు, కానీ సూర్యలింగం చంద్రలింగం రెండు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ. చూసేద్దాం ఒకసారి. మనం ఈ చంద్రలింగం కోసం మాట్లాడుకుంటే దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. సో అష్టలింగాల్లో లేవని చెప్పేసి మర్చిపోకుండా ఇవి కూడా మీరు విజిట్ చేయండి, చాలా మంచిది. ఓం నమః శివాయ. ఇప్పుడైతే మనం అష్టలింగాల్లో 7వ లింగమైన కుబేర లింగానికి దగ్గరికి అయితే మనం వచ్చాము. ఈ కుబేర లింగం మనం దర్శించుకుందాం ఒకసారి. ఈ కుబేర లింగం కోసం కూడా నేను ఇప్పుడైతే చెప్తాను, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను, అది కూడా మీరు చూసేసేయండి. ఇదే కుబేర లింగం టెంపుల్ అన్నమాట. ఇది అష్టలింగాల్లో 7వ లింగం. మనం ఇప్పుడు ఈ కుబేరలింగం కోసం మాట్లాడుకుంటే అర్ణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్వామివారిని దర్శించుకోండి. ఓం నమః శివాయ. ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడు నేను అరుణాచలంలో ఉన్న మోక్ష మార్గానికి అయితే వచ్చాను. సో ఇక్కడ చాలామంది రష్ ఉంది. సో ఎట్టకేళ్ళకి నేనైతే మోక్ష మార్గం నుంచి బయటకు అయితే వచ్చాను. ఆ వీడియో మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ మోక్ష మార్గం కోసం మాట్లాడుకుంటే ఈ కుబేరలింగం నుండి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వల్ల మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థము. ప్రతి ఒక్కరు కూడా ఆ మోక్ష మార్గం నుంచి వెళ్ళాలని, ఎంత లేట్ అయినా సరే, ఎన్ని గంటలు పెట్టినా సరే ఆ మోక్ష ద్వారం నుండి బయటకు వస్తారు. చాలామంది ఇంకా ఇప్పుడు ఏం చేయగలం, ఇంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ చాలా వరకు అయితే దీన్ని స్కిప్ చేయరు ఎవరూను. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత క్రౌడ్ ఉందో. మాకైతే ఇంత రష్లో 1.5 hour to 2 hours పట్టింది. చాలామందికి అయితే 2 గంటలైనా పడుతుందంట, 2 నుంచి 3 గంటల వరకు. సో అది పర్టికులర్ టైం అన్నమాట. ఎంత క్రౌడ్ అంటే మేము యాక్చువల్లీ వెళ్దామో వద్దన్నట్టుగా ఆలోచించాము, కానీ ఖచ్చితంగా దూరం వచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి మా వైఫ్ ఇంకా చెప్పడం అయితే జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. నేను వెళ్ళే ముందు ఒక ఆమె లేడీస్ వెళ్ళింది. సో తను అయితే భయపడి వెనక్కి వచ్చేసింది. సో మా బాబు పాప మా వైఫ్ అయితే వెళ్ళిపోయారు ఈజీగానే. సో ఇంకా నేను ఒకరిని లాస్ట్కి ఉండిపోయాను. సో నేను కూడా ఇంక ఈజీగా బయటకు వచ్చేసాను. నిజంగానే మనం అక్కడి నుంచి వస్తే భయం వేస్తుంది, అంటే మనం బయటకు వస్తామా రామని చెప్పేసి. ఆ శివాశీస్సులు ఉంటే ఖచ్చితంగా మన అంత మంచి జరుగుతుంది, అంత బాగానే ఉంటుంది, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఆ శివనాథుని స్మరించుకుంటూ మనం బయటకు వచ్చేయాలన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగుతుంది. ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడు మనం అష్టలింగాల్లో లాస్ట్ లింగం 8వ లింగం అన్నమాట, ఈశాన్య లింగం. అక్కడికైతే మనం చేరుకున్నాము లాస్ట్కి. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే నేను ఆ లింగం ఎక్కడుందన్నది మీకు చూపిస్తాను వీడియోలో, ఒకసారి చూడండి. చాలామంది నడవలేక చూడాలని కోరుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఆటోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్రోచ్ అవుతారు. ఆటో ఆయనకి ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తూ ఉంటారు. బట్
నాకు అమౌంట్ ఎంత అన్నది ఐడియా లేదు, చాలా కాస్ట్ అని చెప్పారు చాలామంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇప్పుడైతే ఏమైతే చూపించానో ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తారు. ఇంకా 2-3 ఏమైనా మనకు తెలియని మిస్ అయితే కనుక వాళ్ళే చూపిస్తారనమాట ఇంకా కొన్ని. సో మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. సో మాకు తెలిసినంత వరకు అయితే మేము వెళ్ళాము, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడైతే మనం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము, మీకు చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు మనం ఈశాన్య లింగం కోసం మాట్లాడుకుంటే అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్య లింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడు నేను ఈశాన్య లింగం తర్వాత డైరెక్ట్గా మనం అరుణాచలం శివుడి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము, అరుణాచల శివ దగ్గరికి. సో సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ అయ్యింది. ఇంకొక 1.5 కిలోమీటర్ దూరం ఉన్నాను నేను. సో ఇక్కడి నుంచి అక్కడ చేరుకుంటే మనకి పూర్తి అయినట్టు గిరి ప్రదక్షిణ. అట్లనే దర్శనం టైమింగ్స్ ఇంకేం ఎంత అయింది టైమింగ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో కొంచెం లేట్ అయింది, చాలా లేట్ అయింది. పిల్లలతో అయితే చాలా లేట్ అయింది పాపం. వాళ్ళు కూడా సహకరించారు మాకు. ఎట్లా అని చెప్పేసి మేము అనుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది గిరివలం మార్గం. ఈశాన్య లింగం నుంచి మన గిరివలి మార్గం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా అరుణాచలం టెంపుల్కి. ఇది కనిపిస్తుంది కదా మనకి కొండ, ఇది అరుణగిరి అన్నమాట. ఈశాన్య లింగం నుంచి మనకి ఇలా కనిపిస్తుంది పూర్తిగా. ఓం అరుణాచల శివాయ నమః. మొత్తానికి 14 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి. సో మనకి ఎదురుగుండానే కనిపిస్తుంది గోపురం. గోపురం మీకు చూపిస్తాను చూడండి. ఇదే టెంపుల్ గోపురం. మా దగ్గరకు వచ్చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా తొందరగా కంప్లీట్ అయినట్టే మాకు. ఎందుకంటే మేము ట్రెక్కింగ్ అన్నీ చేసి అన్ని చోట్ల తిరిగి వెయిట్ చేసి తిని మొత్తానికి సింపుల్గా టైం తీసుకున్నా సరే మెల్లగా పిల్లలతో జాగ్రత్తగా తీసుకొచ్చేసాము. సో అరుణాచల శివుడు శివయ్యన కరుణతో కంప్లీట్ చేయగలిగాము. ఓం నమః శివాయ. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆరో మార్క్స్ అయితే ఉంటాయి. మనం ప్రతి ఒక్కరు కూడా చూసుకొని మీరు వెళ్ళచ్చు. మనకి ఉత్తర మార్గం అని, అలాగే గిరి ప్రదక్షిణ చేసే ప్లేస్ అని, అలాగే మనకి దర్శనానికి వెళ్ళే మార్గం అని చూపిస్తాయన్నమాట ఆరో మార్క్స్. దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఎవరిని అడిగే అవసరం లేదు, ఆటోమేటిక్గా అందరూ వెళ్తూనే ఉంటారు. ఏమీ టెన్షన్ పడొద్దు, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందని. చాలా బాగా జరుగుద్దండి ఎవరికైనా సరే. గిరి ప్రదక్షిణకి అయితే మీరేం భయపడాల్సిన పని లేదండి. పిల్లలు ఉంటే కొంచెం లేట్ అవుతుంది, పెద్దవాళ్ళు ఉంటే 4-5 గంటలు పడుతుంది అంతే, అంతకుమించి అయితే ఏమి ఉండదు. ఓం అరుణాచల శివాయ నమః. మొత్తానికి మేము 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. మొత్తానికి ఇక్కడికే చేరుకున్నాము. టోటల్గా మాకు 12 గంటలు పట్టింది. ఎందుకంటే మార్నింగ్ 6 గంటల నుంచి ఇప్పుడు వరకు. ఇప్పుడు మొత్తాన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో నేను షూట్ చేసి పెడుతున్నాను ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దర్శనంకి ఎంత టైం పడుతుందో కూడా నేను చెప్తాను. ఎందుకంటే యాక్చువల్లీ మనం వెళ్ళింది కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి మొదటిసారిగా. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకొని తెలియని ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా తెలుసుకొని ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ఇంతవరకు నా మొదటిసారి నా ప్రయాణం ఇలా జరిగింది. సో కాబట్టి
నా వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏమున్నాయో చెప్తాను మీకు. ఏ ఒక్కరికైనా సరే కుదిరితే మాత్రం ఖచ్చితంగా అరుణాచలానికి మాత్రం వెళ్ళండి. ఆ అరుణాచల ఈశ్వర దీవెనలు తీసుకోండి తప్పకుండా. చాలా బాగుంది, చాలా బాగుంటుందని చెప్పి అందరూ అన్నారు. నిజంగానే చాలా బాగుంది. మేము కూడా అనుకోకుండా అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళాము. ఆ శివయ్య ఆజ్ఞ ప్రకారంగా మేము రావడం అయితే జరిగింది. ఎందుకంటే మేము అసలు అనుకోలేదు అరుణాచలానికి ఈరోజు వెళ్తామని చెప్పేసి. ఇంకా చూడాల్సిన చాలా ప్లేస్లు అయితే మేము మిస్ అయ్యామండి. మేము ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా గ్యాదర్ చేసి ఇంకొక ఫుల్ వీడియో, అంటే ఇంకా ఇది ఇంకా చాలా తక్కువ అండి. ఇంకా నేను నాకు తెలిసి 25% చూపించుంటాను. ఇంకా 100% వీడియో చేయాలంటే మాత్రం ఒక 2 days ఇక్కడ చూసుకొని ప్రతిదీ కూడా తెలుసుకొని మళ్ళీ ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా ఇంకొకసారి నేను అరుణాచలం వెళ్తాను. నేను ఈసారి అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ కోసం కానీ ఫెసిలిటీస్ కోసం కానీ ప్రతిదీ కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా హడావడికి వెళ్ళాం కాబట్టి మాకు కూడా ఏం అర్థం కాలేదు. సో మాకు తెలిసినంత వరకు అయితే నేను గ్యాదర్ చేసింది ఇది. సో నెక్స్ట్ శివాజ్ఞ ప్రకారం మళ్ళీ ఏ రోజు వెళ్తానో నాకు తెలియదు. సో వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా టూర్ వీడియో అయితే చేస్తాను మీకు. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాము, ఏం చేసాము, వెళ్ళగానే మనకి లో బడ్జెట్లో ఎక్కడ ఏమున్నాయి అన్నీ ప్రతిదీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆ శివయ్య దగ్గరికి మనం అయితే అడుగు పెట్టేశాము టెంపుల్ లోపలికి. ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. సో ఇక్కడి నుంచి నేనైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాను. పెయిడ్ దర్శనానికి అయితే నేను పోలేదు, ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళాను. సో లైన్ ఎంత ఉంటుందని చాలా చాలా భయపడ్డాను. మా దర్శనం ఎంతసేపు జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను ఫుల్ వీడియోని టెంపుల్ లోపల కవర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12 గంటలు గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ అయితే ఏమీ లేదు, మొత్తం అయిపోయింది. సో అందుకోసమని నేను కొంచెం కొంచెంగా నేను లోపల నేను వీడియోస్ అయితే తీశాను. ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మేము బయటకైతే వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఈరోజు నడిచిన దానికి ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలనుకున్నాను. సో చాలా తొందరగానే అయిపోయింది. 30-40 మినిట్స్తో అయితే అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఓం అరుణాచల శివాయ నమః. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ టెంపుల్ లోపల అసలు చూడాల్సిన చాలా చాలా ఉన్నాయి టెంపుల్ లోపల. సో మాకు టైం కూడా చాలా అయిపోయింది ఆ టైం నైట్. సో దర్శనం టైం కూడా 8 అని చెప్తున్నారు కానీ 9 వరకు అయితే ఉంచుతున్నారు. అదేం ప్రాబ్లం లేదు. కానీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మనం అలసిపోతాం, పిల్లలు కూడా అలసిపోతారు మెయిన్ మనకన్నా సరే. సో దానికోసం నుంచి నేను మొత్తం కవర్ చేయలేకపోయినా. అందులో ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు కవర్ చేయడానికి. ఓం నమ శివాయ. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ అయితే గీసి ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి చూస్తే మనకి 9 గోపురాలు అయితే కనబడతాయి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ సర్కిల్ నుంచి చూడొచ్చు అన్నమాట. సర్కిల్ అనేది మీకు చూపిస్తాను. అలాగే గోపురాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి కూడా మీకు చూపిస్తాను. మనకు కనిపిస్తున్న గోపురాలు వచ్చేసి అక్కడ కనిపిస్తున్న ఒకటి, దాని పక్కనే కనిపిస్తున్న 2, 3, 4, 5, 6, 7, 8, 9వ గోపురం అయితే నాకు కనబడలేదు. ఎందుకంటే అక్కడ టెంట్ వేసారనమాట ఎదురుగుంటా. సో టెంట్ వల్ల మనకైతే ఏం కనబడలేదు. ఎండ ఎక్కువ ఉండడం కారణంతో టెంట్ వేశారు అక్కడ. సో మొత్తానికైతే ఇవి 9 గోపురాలు అయితే ఇలా కనబడుతున్నాయి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ క్లాసికల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ చేస్తారనుకుంటాను. పిల్లలు చిన్న పిల్లలు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇంకా లాస్ట్గా మనకి అరుణాచలం ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యింది.
మార్నింగ్ 6కి మొదలెడితే ఇప్పటి వరకు టైం 7:15 అవుతుంది. సో టోటల్గా అన్నీ కవర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ, అరుణాచల శివాయ నమః.